ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13 మరియు 14 వచనాలను చూచుకున్నట్టయితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుము. అలాగే 14వ వచనంలో, దేవుడు గూఢమైన ప్రతి విషయమును, అది మంచిదైనను సరే చెడ్డదైనను సరే విమర్శలోనికి తెచ్చును. లోకంలో మనం ఎన్నో పనులు రహస్యంగా చేయవచ్చు, మన ఆలోచనలను ఇతరుల నుండి దాచవచ్చు. కానీ దేవుని దృష్టి నుండి ఏది కూడా దాగి ఉండదని తెలుసుకోవాలి. మన హృదయంలోని ఆలోచనలు, మనం రహస్యంగా చేసే పనులు, మంచివైనా చెడ్డవైనా అన్నిటినీ ఆయన చూస్తున్నాడని గ్రహించాలి. కాబట్టి మనం ఇతరుల ముందు ఎలా జీవిస్తున్నామో, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అలాగే దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి. మన ప్రతి ఆలోచన, మాట మరియు క్రియలలో దేవుని భయం కలిగి ఉందుముగాక. ఆమేన్.